జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి నమస్సుమాంజలి నమస్సుమాంజలి. మరణం గురించిన మరికొన్ని విషయాలు ఈరోజు మనం మాట్లాడదాం. పోయినసారి మనం కలుసుకున్నప్పుడు తల్లిదండ్రులకు మరణ సమయంలో ఎటువంటి వేదన ఉంటుందో, పిల్లలు, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు వీరందరూ ఏ విధంగా వేదన కలిగిస్తున్నారు ఏదో ఒక విషయం కోసం. కోడలు, అత్త, మామగారికి భోజనం పెట్టడం లేదు, చూసుకోవడం లేదు. తర్వాత మరణించేటప్పుడు మనసులో ఉండే కసి, వేదనతో చనిపోతున్నారు. ఒకసారి ఏమైందంటే, ఒక సోదరునికి చాలా పెద్ద నష్టం వచ్చింది. ఇతరులందరూ ఆయన్ని చాలా ఇబ్బందులు కలిగించారు. ఆయనకు అందువల్ల పెద్ద షాక్ కలిగింది. హార్ట్అటాక్ వచ్చి ఆయన్ని హాస్పిటల్లో చేర్చాల్సి వచ్చింది. చాలా టెన్షన్లో ఉన్నారు. అది మాత్రమే కాదు, ఏం జరుగుతుందో, నేను వీటన్నిటినీ ఎలా పరిష్కరించగలను, అందరికీ నేనెలా డబ్బు తిరిగి ఇవ్వగలను, అదే దిగులు పడేవారు. ఇంట్లో ఉన్నవాళ్లు కూడా చాలా దిగులు పడ్డారు. ఒకరోజు సాయంత్రం సుమారు 6-7 గంటలై ఉంటుంది. ఆయన హాస్పిటల్లో ఒంటరిగా పడుకునున్నారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అటూ ఇటూ పరిగెడుతున్నారు. అది మాత్రమే కాదు, ఆయనకు చాలా దగ్గర స్నేహితుడు, బిజినెస్లో పార్ట్నర్గా ఉన్నవారు, అన్ని ధర్మకార్యాల్లోనూ ఆయన వెంట ఉండేవారు. ఆయన రూంలోనికి సడన్గా వచ్చారు. వచ్చి పేషెంట్లకి బాగా డోస్ ఇచ్చారు. అంటే డబ్బు కోసం, నువ్వే నాకు డబ్బు ఇవ్వాలి, నీ వల్లే ఇలా అయ్యింది అలా అయిందని అందరినీ కలుసుకుని కేకలు వేశాడు. ఈయనే పాపం కృంగిపోయి కూర్చునుంటే ఆ సమయంలో వచ్చి కేకలేస్తే ఆయన ఏం చేస్తారు? ఆయన వచ్చి ఈయన్ని కేకలేసిన వెంటనే మొత్తం హాస్పిటల్ అంతా ఈయనకి ఏమైందోనని అందరూ కంగారుపడి భయపడిపోయారు. నర్స్, డాక్టర్స్ అందరూ ఆయన్ని తిట్టి పట్టుకొని ఆయన్ని బయటికి తీసుకొచ్చి తోసేశారు. ఇదేమన్నా మెడికల్ షాపా లేక హాస్పిటలా? ఈయన హార్ట్ పేషెంట్, మీరు విధంగా గొడవ పడితే ఆయన గతి ఏం కావాలి చెప్పండి అంటూ ఆయన మెడ పట్టుకుని బయటికి తోసేశారు. పాపం ఆ సోదరునికి చాలా బాధ కలిగింది. రాత్రంతా దిగులుతో ఆయన నిద్రపోలేదు. తర్వాత మార్నింగ్ ఆయన ఫ్రెండ్ రాగానే ఈ విధంగా జరిగిందని అంతా వివరంగా చెప్పారు. తర్వాత ఏం చేస్తాం, పాపం ఈయన్ని చూడ్డానికి వచ్చిన ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిన తర్వాత వీరికి మనసులో బాధ ఎక్కువైపోయింది. ఈ షాక్కి బెదిరిపోయి ఆయన హార్ట్ ఫెయిల్యూర్ అయింది. ఈ విధంగా అయ్యిందంటే ఆయన మనసులో ఎంత ఫీల్ అయి ఉంటారు. ఎవరు జబ్బు పడకుండా ఉన్నారు? అలా ఉన్నవారు హాస్పిటల్లోనో లేక ఇంట్లో ఉన్నా సరే వాళ్లకి ఎప్పుడు మరణం వస్తుందనేది ఎవరికీ తెలీదు. అందులో ఈ విధంగా ఏదైనా అంటే ఎవరైనా ఉంటే మీ బుద్ధి ఏమైపోయింది, మీ జ్ఞానం ఏమైపోయింది, మీ తెలివి ఏమైందంటారు. చాలామంది ఏమంటారంటే, వాళ్ల తల్లో, తండ్రో లేదా బంధువులో వాళ్లకు వయసు అయ్యేటప్పుడు కూడా భర్తతో పాటు భార్యను కూడా చాలా బాధలు పెడుతున్నారు. ఇందువల్ల వారి మనసులో పరిపూర్ణంగా బాధపడుతూనే ఉంటారు. మనసులో ఏదో వేదన్ని పెంచుకుంటారు. చనిపోయేవారికి ఎందుకు దుఃఖాన్ని కలిగిస్తారు? వారి ఆశను ప్రేమగా అడిగిరండి. వాళ్ళని ఒక పువ్వుల్లాగా మీరు చూసుకోవాలి. అప్పుడే వారు మరణాన్ని స్వీకరించగలరు. మరణించేటప్పుడు ఇంట్లో ఉన్నవాళ్లకి, ఇరుగు పొరుగున ఉన్నవాళ్లకి, బంధువులకు ఇదొక పెద్ద బాధ్యతగా ఉంటుంది. వారి నెత్తిమీద ఒక పెద్ద బాధ్యత పడుతుంది. ఎవరు మరణం సంభవించే స్థితిలో ఉన్నారో వారి మనసు నొచ్చుకోకుండా మీరు నడుచుకోండి. వాళ్లని సంతోషంగా పెట్టుకోండి. వాళ్లకు ఏ కాస్త కష్టాన్ని కలిగించకండి. వీలైతే వారందరినీ పూర్తి ధ్యానంలో ఉంచండి. ధార్మిక పుస్తకాలను చదవమనండి. మంచి విషయాలను చెప్పండి. మంచి విషయాల్ని మాట్లాడండి. భజనలు, పాటలు
ఇంకా ఎన్నో ఉన్నాయి. అందువల్ల వారికి మరణమనే ధ్యాస తగ్గుతుంది. మీ ప్రవర్తనల వల్ల వారి స్థిరత్వాన్ని చెడగొడుతున్నారు. ఎవరి మరణాన్ని కూడా మనం చెడగొట్టకూడదు. ఇందులో ఏమంటారంటే, ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ నిజంగానే జరిగిన సంఘటనలే. కొంచెం కూడా ఊహించి చెప్పే విషయాలేమీ కావు, కల్పితాలు కానే కావు. నేను నా జీవితంలో ఏం చూసి అనుభవించానో అది మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్నాను. కానీ ఇది ఒక జరిగిన సంఘటనే. అహ్మదాబాద్లో ముసలిదైన ఓ అమ్మ ఉండేది. ఆవిడ కొడుకుతోనూ కోడలతోనూ జీవిస్తూ ఉంది. ఆవిడ కొడుకే ఆవిడకు బంధం. వేరే ఎవరూ బంధువులని చెప్పుకునేటంతగా ఎవరూ లేరు. పాపం ఒంటరిగానే ఉండేది. కొడుకు కోడలు ఆవిడ్ని చాలా కష్టాలు పెట్టారు. కోడలు ఆవిడ్ని చేయి చేసుకోవడం ఆరంభించింది. కొడుకు కూడా కొట్టేవాడు. పైగా ఎప్పుడు చూసినా నువ్వు ఈ ఇంట్లోంచి వెళితేనే మాకు మంచిది ఆవిడ్ని తిడుతూనే ఉండేవారు. ఆ అమ్మకు తట్టుకోలేని దుఃఖం కలిగింది. పో అని అంటే ఆవిడెక్కడికి వెళ్తుంది? చెప్పి చెప్పి చూసి చివరకు ఒకరోజు ఆవిడ మెడ పట్టుకుని బయటికి గెంటేశారు. కొడుకు కోడలు కలిసి రాత్రికి రాత్రే ఆవిడ్ని బయటకు పో అని చెప్పారు. ఆవిడ పాపం ఏడుస్తూ, పాపం పొరిగింటి వాళ్ళు అందరూ ఏదో ఆవిడ ఉండడానికి కొంచెం చోటిచ్చారు. ఈవిడ రోజూ ఇలాగే కాలం గడపసాగింది. అందరూ కలిసి ఈవిడ్ని ఒక అనాథాశ్రమంలో చేర్చాలని నిర్ణయించుకున్నారు. వీరంతా కష్టపడి ఒక అనాథాశ్రమాన్ని వెతికి చేర్చారు, వయోజనుల ఆశ్రమంలో. అక్కడ వయోజనులకు వాళ్ళు బాగా చూసుకుంటారు. ఆ వయోజనుల ఆశ్రమానికి వెళ్లారు. ఆవిడ్ని అక్కడ చేర్పించారు. అక్కడ ఆవిడ చాలా సంతోషంగా కాలం గడిపేది. ఆవిడకుండే టెన్షన్ అంతా పోయింది. ఆవిడ్ని తిట్టేవాళ్ళెవ్వరూ లేరు. చాలా ప్రేమగా అభిమానంగా భోజనం పెడతారు. ఎప్పుడైనా ఒంట్లో బాగోలేకుంటే డాక్టర్లు వచ్చి వైద్యం చేస్తుంటారు. ఆవిడ అక్కడికి వెళ్ళి ఆవిడ ఎంతో ఆరోగ్యంగా ఉంది. ఈ ఆశ్రమంలో చాలామంది వయోజనులు ఉన్నందువలన అక్కడ అందరూ కలిసి భజన పాటలు పాడుతూ కాలం గడపసాగింది. అందరూ దేవుని అనుగ్రహంలో ఉన్నారు. ఆవిడ మనసులో తను ఎంతో మనశ్శాంతిగా హాయిగా ఉందనుకుంది. ఈ వయోజనుల ఆశ్రమం పేరు ప్రతిష్టలు విని ఒక టీవీ ఛానల్ వాళ్ళు రిపోర్టర్స్ వచ్చి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవాలని అక్కడికొచ్చారు. అక్కడ ఉండే ముసలి వాళ్ళందర్నీ చూసి వారందర్నీ ఇంటర్వ్యూ చేశారు. ఈ అమ్మను కూడా ఇంటర్వ్యూ చేశారు. ఈవిడ చాలా అమాయకురాలు, ఎంతో ఇన్నోసెంట్గా తన కథను వారికి వివరంగా మనసులో ఉన్నదంతా చెప్పేసింది. నా వరకు నాకు ఇది వయోజనుల ఆశ్రమమే కాదు, ఇది ఒక స్వర్గ ఆశ్రమం. నేను స్వర్గంలో ఉన్నట్టుగా ఇక్కడ భావిస్తున్నాను అని చెప్పింది. నిజం చెప్పాలంటే నాకు మా ఇంట్లో ఉన్నప్పుడు కూడా నరకంలో ఉన్నట్టుగానే ఉండేది. నాకున్న ఒక్క కొడుకు కోడలు రోజూ కొట్టేవారు, రోజూ తిట్టేవారు, భోజనం పెట్టరు. ముందు ఈ ఇంట్లో నుంచి నువ్వు ఎప్పుడు చస్తావే అని వాళ్ళు తిడుతూనే ఉండేవాళ్ళు. ఒకరోజు అర్ధరాత్రి కూడా నన్ను ఇంట్లో నుంచి తరిమేశారు. ఇరుగు పొరుగువారే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చేర్చారు. అందువల్ల నేను ఓ కొత్త లోకంలో ఉన్నాను. దేవుడి పేరు చెప్పుకుంటూ నేను భక్తితో మనసారా పూజ చేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను కూడా. ఇప్పుడు ఇది ఏ విధంగా అయిందంటే, వీళ్ళ ఇంటర్వ్యూ అన్ని చోట్ల టెలికాస్ట్ అయ్యింది. ఈవిడ కోడలు కొడుకు కూడా టీవీలో ఈవిడ్ని రావడం చూశారు. ఈ విషయాన్ని మా అమ్మ మా గురించి టీవీలో మాట్లాడుతుందనేది చూశారు. కానీ అమ్మ ఈ విధంగా టీవీలో మాట్లాడుతుందని వారికి తెలియదు. పాపం చాలా ఇన్నోసెంట్, పైగా చదువురాంది కూడా. అందుకని ఆవిడ మనసుకి తోచింది అప్పుడే అలాగే చెప్పేసింది. దీని ఫలితం ఏమైందంటే, కోడలు కొడుకు ఇంటర్వ్యూ చూసి ఒక విధంగా అయిపోయారు. ఏం చేస్తారు? వాళ్ళకి ఏమీ తోచలేదు. ఏం చేయగలరు చెప్పండి? ఆ తర్వాత కొన్నాళ్ల తర్వాత కొడుకు కోడలు ఆ వయోజనుల ఆశ్రమానికి వెళ్లారు. అక్కడికి వచ్చి అమ్మతో చెప్తున్నారు,
అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా, మేము నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాం, నువ్వు ఇంటికి తిరిగి వచ్చేయి, నీకు సేవ చేయడానికి మాకు సందర్భాన్ని ఇవ్వండి, ఇంతవరకు జరిగిన వాటన్నిటినీ మేము క్షమాపణ కోరుతున్నాం. టీవీలో నువ్వు మాట్లాడిందంతా వినేటప్పుడు చాలా బాధ కలిగింది, మేము చాలా విచారించాం, మమ్మల్ని ఈ విచారం నుంచి నువ్వే విడుదల చేయాలి, మేం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వు, నువ్వు తిరిగి వచ్చేయమన్నారు. వద్దు వద్దు అంటేనే ఆలోచించి ఆ కొడుకు ప్రేమ మాటలు ఆవిడ్ని మార్చేశాయి. మనవాళ్లు ప్రేమ మార్చేసింది. మనవాళ్లకు అన్నీ చేయడానికి సిద్ధపడింది. ఆవిడ వయోజనుల ఆశ్రమం నుంచి ఎంతో సంతోషంగా తన కొడుకు ఇంటికి ఆవిడ వెళ్ళిపోయింది. ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణమే ఆవిడ కొడుకు, కోడలు ఈవిడ్ని ఇష్టం వచ్చినట్టు బాధేశారు. ఈ విధంగా టీవీలో మాట్లాడి మమ్మల్ని ఇలా అవమానపరుస్తావా, నువ్వు ఎలా ఈ విధంగా చేయగలవు, ఈ లోకంలో మనకంటూ ఉన్న బంధువుల ముందు, మిగతా వారి ముందు మమ్మల్ని తలంచుకునేలా చేశావే, మాకు ఎంత చెడ్డ పేరొచ్చింది అని పట్టుకుని బాధేశారు. ఇప్పుడు పోయి ఏం చేయగలవో చేసుకో. ఈ విధంగా చెప్పి ఆవిడ్ని ఇంట్లో నుంచి బయటికి తరివేశారు. మళ్లీ ఏడుస్తూ ఆ అమ్మ ఆ వయోజనుల ఆశ్రమానికి వెళ్ళింది. ఆ వయోజనుల ఆశ్రమంలో ఈవిడ బయటికి వెళ్ళగానే ఈవిడ స్థానంలో మరొకరు వచ్చి చేరారు. ఈవిడ మొదట ఆశ్రమానికి వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలు లేవు, కానీ ఇప్పుడు ప్రతిదానికి వెయిటింగ్ క్యూ కూడా ఉంది. ఈవిడ టర్మ్ వచ్చేసరికి వీరికి ముందు 300 మంది వెయిటింగ్లో ఉన్నారు. అందుకని కోడలు, కొడుకు బాగా స్టడీ చేసే ఆవిడ్ని అవమానపరచడానికనే అక్కడి నుంచి ఆవిడ్ని తీసుకొచ్చి ఆవిడ్ని కష్టపెట్టి వాళ్ల మధ్య కాస్త పగను పెంచి ఈ విధంగా ఒక నాటకాన్నే నడిపారని అప్పుడే అర్థం కావడం ఆరంభించింది. ఈవిడ ఎంతో బతిమాలి అడగాలని చూసింది, కానీ వయోజనుల ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఏం చేయగలరు చెప్పండి చూద్దాం. వాళ్ళు కూడా వాళ్ళ రూల్స్ని ఫాలో చేయాల్సి ఉంటుంది కదా. ఏం చేద్దాం? ఏం వీలు కాలేదు. వాళ్ళు ఈవిడ్ని ఉంచుకోవడానికి వీలు కాలేదు. తర్వాత ఇరుగు పొరుగున తెలిసిన వారందరి దగ్గరికి వెళ్లి చూశారు. కానీ వీరంతా ఎన్ని రోజులు, ఏదో కొద్ది రోజులు జాలిపడి కొంతకాలం ఉంచుకున్నారు. తర్వాత ఉంచుకోవడానికి వీలు కాక వాళ్ళు బయటికి పంపించేశారు. ఈవిడ పాపం తర్వాత వీధి వీధి తిరుగుతూ 4 చోట్ల ముష్టెత్తుకొని తినడం ప్రారంభించింది. ఇందులో విషయం ఏమిటంటే ఈవిడ్ని అందరూ పిచ్చిదే అనుకున్నారు, కానీ ఒకరోజు నిజంగానే పిచ్చిదైపోయింది. తర్వాత ఒకరోజు ఆవిడ ట్రైన్ వెళ్లేటప్పుడు తలపెట్టేసి ఆత్మహత్య చేసుకుంది. ఇది నిజంగానే జరిగిన సంఘటన. ఈ కాలంలో ఏవేవో జరుగుతున్నాయి, ఎవరిని మనం అనగలం. ఈ విధంగా ఎక్స్టీరియస్ కేసులు కూడా ఉన్నాయి, ఇంకా జరుగుతున్నాయి. మనకు తెలియని చోట ఎన్నో జరుగుతున్నాయి. మనకేం తెలుస్తుంది? కొందరు దీని నుంచి బయటపడుతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు, ఎంతో మంది బయటికి చెప్పుకోలేకపోతున్నారు. తమ కొడుకు నేరాలు తెలియడం లేదు, సమాజంలో వాళ్లకు సహాయం దొరుకుతుందని బయట ఏదీ వాళ్ళు చెప్పుకోవడం లేదు. ఒకవేళ పొరపాటున బయటికి చెప్పినా అంతే, వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు కూడా. ఒక ఆమె నన్ను కలుసుకోవడానికని మా సత్సంగానికి వచ్చింది. అప్పుడు ఆవిడ నాతో చెప్పింది, అమ్మా ఇలా చూడమ్మా, నాకు వయసు అయిపోయింది, నేను ముసలిదాన్ని అయ్యాను, నేను నా కొడుకు కోడలతోనే ఉంటున్నాను. నేను నా ముసలితనంలో కొడుకు కోడలు నాకు సేవలు చేస్తారనుకున్నాను, కానీ ఇద్దరూ నన్ను చాలా హీనంగా తిడుతున్నారు, కొడుతున్నారు. ఇలా కొట్టడమే కాకుండా ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతావు అని గద్దిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ స్థితిలో నేను ఏం చేయగలనమ్మా? పో అని చెప్తుంటే నేను ఎక్కడికి వెళ్ళగలను చెప్పండి? ఇప్పుడు వయోజనుల ఆశ్రమంలో కూడా ఎక్కడ చోటు దొరుకుతుంది? నేను ఎక్కడికి పోను, ఏం చేయను? వయోజనులకు ఈ కాలం చాలా మోసంగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే మనం చచ్చేటప్పుడు మన పరిస్థితి ఏం కావాలి? నాకేదైనా మార్గం చెప్పండి అంది. అప్పుడు నేను ఆవిడకు జ్ఞానదీక్ష బోధించాను. ఆ తర్వాత ప్రశాంతంగా ఉండమని చెప్పాను, పరిహారం చేసే మార్గాన్ని బోధించాను. ఇది గత జన్మ పగే. పరిహారం చేయడం వలన ఈ విరోధం కొంచెం ఒక విధంగా తగ్గుతుంది, ఈ సంబంధాలు కూడా ఒక విధంగా బావుండి ఇలా పరిహారం చేయడం వలన ఎంతో ఉన్నతమైన వైద్యంగా ఉంటుంది. వాళ్ళు విరోధం కోసం పరిహారం చేయడం ఆరంభించారు. చాలామంది ఈ విరోధం కోసమే పరిహారం చేసి దీని నుంచి విడుదలవుతున్నారు. వీరిలాగానే ఇంకొక ఆవిడ
నా దగ్గరకొచ్చి కలుసుకుంది. పాపం ఆవిడ చాలా కష్టాలు పడుతుండేది. ఆవిడ పాపం రోజూ పూజ పునస్కారాలు చేస్తూ గుడికి కూడా వెళ్తూ ఉండేది. ఆవిడ కోడలు ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటుందట. గుడికి వెళుతున్నవి, ఎందుకు అక్కడికి వెళ్ళాలి? గుడికి వెళ్ళినా మీలో మార్పు రానేలేదు, మరి ఎందుకిలా గుడికి వెళ్ళడం అనేదట. ఆవిడేముంటుందంటే, ఇంట్లో ఉంటే కోడలు తిడుతూనే ఉంటుంది, అందుకనే నేను గుడికి వెళుతూ ఉంటాను. మనశ్శాంతిగా కూడా కూర్చోనివ్వదు. గుడికి వెళ్లి భక్తితో దేవుణ్ణి కాసేపు పూజిస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి రాగానే తిట్టడం మొదలు పెడుతుంది. గుడికి వెళ్లినా మారని జన్మలు ఎందుకుండాలి అని గొణుగుతూ ఉంటుంది. మారడం అనేదే నీ జాతకంలో లేదని తను అరుస్తుంది. నేను ఏం చేయగలను? వయసు రాగానే వచ్చే సమస్యలు మిగతా వయసైన వారికే తెలుస్తుంటాయి. దేవుడా, ఎవరికీ ఈ వయసైన పరిస్థితి మాత్రం రాకూడదు. చిన్నతనంలో ఉండగానే చనిపోవాలి, వయసైన తర్వాత ఖచ్చితంగా ఉండకూడదు. ఆవిడ ఈ విధంగా చెప్పేటప్పుడు నేను నాతో ఇటువంటివి మాట్లాడకండి, అనవసరమైన ఊహించుకోకండి, ఏది ఉందో దాన్ని మీరు అనుభవించాలి, పరిహారం చేయండని చెప్పాను. ఒక సోదరుడు వచ్చాడు. ఆయనకు సుమారు 70 ఏళ్లుంటాయి. ఆయన ఎంతో సాత్వికమైన వ్యక్తి, చాలా మంచివారు. ఒకే ఒక కొడుకు కోడలు ఉన్నారు. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఎంత డబ్బొచ్చిందో, ఎంత ప్రావిడెంట్ ఫండ్ వచ్చిందో అంతా తన పేరున బ్యాంకులో వేసుకున్నారు. ఆయన ఉన్న ఇంటికి అద్దె ఇస్తూ ఉండేవాడు. అప్పుడు కూడా ఆయనకు కొంచెమైనా గౌరవం లేదు, ఎక్కువగా ఖర్చు చేస్తుంటాడని వాళ్ళు గొణుగుతూ ఉంటారు. ఈ కుటుంబాన్ని పోషించలేకపోతున్నా, ఎక్కడికైనా వెళ్ళి పనిచేయండి అనేవారు. ఈ 70-72 వయసులో వెళ్ళి నేను ఎక్కడ పనిచేయగలను, ఎవరు ఇస్తారు? మంచి ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఈ ముసలితనంలో ఎవరు పనిస్తారు? ఇలాగే ఉంటే భోజనం ఉండదు, ఆత్మ చేసుకోవాలనిపిస్తుంది. కోడలు భోజన సమయంలో ఒకరోజు కూడా మావయ్య భోజనానికి రండని పిలవనే లేదు. చాలాసార్లు మనసులో దుఃఖం కలుగుతూ ఉంటుంది. మాటల సాయానికి కూడా ఎవ్వరూ లేరు. నేనెక్కడికైనా బయటికి వెళ్ళినా, లేదా గుడికి వెళ్ళినా, లేదా సత్సంగానికి వెళ్ళినా నేను రావడానికి కొంచెం లేట్ అవుతుందని చెప్తే నేను వచ్చాక భోంచేయడానికి భోజనమే ఉంచరు. ఈ విధంగా వయసైన కాలంలో నేనెక్కడికి వెళ్ళని, ఏం చేయను? పాపం ఆ తాత తన బ్యాంక్ సేవింగ్స్ అంతా ఆయన ఆపరేటివ్ బ్యాంకులో వేసుకున్నారు. అది కూడా దివాలా తీసింది. ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. ఆ బ్యాంకులో ఉండే డబ్బుతోనే అద్దిస్తుండేవాడు, అది కూడా ఇప్పుడు లేకుండా పోయింది. ఎటువంటి సమయంలోనే మనసు ఎంతో వేదనకు గురవుతుంది. మెంటల్ డిప్రెషన్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, మంచం మీద పడుకోవలసిన పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఉన్నప్పుడే భోజనం పెట్టడం లేదు. ఇంకా ముసలివారైతే వీళ్ళు ఎక్కడ భోజనం పెడతారు చెప్పండి? చాలా మోసంగా ఉంటుంది. ఇటువంటి స్థితిలో ఉన్నవారి పరిస్థితి తలుచుకుంటేనే బాధాకరంగా ఉంటుంది. అయినా మరో దారి లేదు. చిన్నతనం నుంచే కూడా నా కొడుకు అని చెప్పుకుంటూ ఎంతో కష్టపడి పెద్దవాణ్ణి చేస్తాం, ఎంతో ప్రేమను పంచుతాం. వాళ్ళకి ఏం కావాలన్నా మనం సమకూర్చుతాం. బట్ వయసు అయినప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. ఒక సోదరి నన్ను కలుసుకోవాలనొచ్చింది. నా కోడలు నన్ను చాలా హింసలు పెడుతోంది, నా కొడుకు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు, ఇప్పుడు చూస్తే కోడలు ఇంటిని నా పేరున రాయడం చెప్తోంది. నాకు మనశ్శాంతి కావాలి, నేను ఏం చేయను? ఈరోజు ఏ విధంగా జీవితం ఉన్నా సరే ముసలివారయ్యాక మాత్రం కోడలు నన్ను బాగా చూసుకుంటే చాలు. అలా చూస్తే ఇది కూడా ఎంతో రిస్కే కదా. ఏ నమ్మకం ఉంది? కాని ఈవిడికి మరో దారి లేదు. రోజూ ఇంట్లో ఇదే అవస్థ, ఇంటిని నా పేరున రాసేయండి, ఇంటిని నా పేరున రాసేయండి అని. ఇంక నాకు ఎలాంటి మార్గమూ లేదు. కొన్నిసార్లు ఇటువంటి నిర్బంధాలు వస్తూ ఉంటాయి. అమ్మా నాన్న, వీళ్లల్లో నాన్న ఎంతో గొప్ప ఆఫీసర్గా ఉన్నాడు. వాళ్ల ఇంటికి ఇంకొక ఆఫీసర్ వచ్చాడు. వాళ్ల ఇంట్లో పార్టీ జరిగింది. వాళ్ళ అమ్మగారికి పాపం ఏదీ తెలీదు. పైగా ఆవిడ చాలా వయసైన ఆవిడ. వయసైనది అంటే ఎలాగంటే ఆవిడ దగ్గుతూ చాలా డైనింగ్ రూమ్ నుంచి బయటికి వెళ్ళింది. కొడుకు ఇది చూశాడు. అతనికి చాలా కోపం వచ్చింది. ఈ ముసలిది ఇప్పుడు ఎందుకని ఇక్కడికొచ్చింది? అప్పుడు అక్కడున్న వాళ్లల్లో ఒకరు ఎవరివిడని అడిగారు. వాళ్లతో ఈ కొడుకు మా ఇంట్లో పని మనిషని చెప్పాడు, తన కన్న తల్లినే పని మనిషని చెప్పాడు.
అది మాత్రమే కాదు, అందరి ముందు ఏ ముసల్దానా నీ రూంలోకి వెళ్ళి పడుకుని నిద్రపో అని దబాయించాడు. ఇక్కడికి రాకు, ఇక్కడ నీకేం పని? తన కన్న కొడుకు అందరి ముందు వాళ్ళ ఇంట్లో పని మనిషని చెప్పడం కూడా ఆవిడ వింది. అందువల్ల ఆవిడికి చాలా దుఃఖం కలగడం మొదలుపెట్టింది. ఎవరైనా నాకు విషం ఇస్తే అది తాగి చనిపోదామని ఆవిడ అనుకుంది. తన గురించి ఎంత అవమానిస్తారా? ఆవిడ్ని ఏడిపించకండి. ఈ విధంగా ఏడిపిస్తే మీరు ఖచ్చితంగా సంతోషంగా ఉండరు. ఇదే ట్రీట్మెంటే మీకు వయసు అయిపోయాక లభిస్తుంది. కర్మానుసార ఫలితం ఎప్పుడూ ఎవర్ని వదిలిపెట్టదు. యాక్షన్ అండ్ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. మీరు ఎవరికైనా కష్టం కలిగిస్తే అదే కష్టమే మీకు కూడా కలుగుతుంది. మీరు ఎవరికైనా సంతోషాన్ని కలిగిస్తే ఖచ్చితంగా మీకు సంతోషం కలుగుతుంది. ఇదే కర్మఫలిత సిద్ధాంతం. ఎవర్నీ వదలదు. ఈరోజు ఏదో ఒక మైకోలో ఉండొచ్చు, కానీ ఇది ఖచ్చితంగా వదలదు. ఇది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవలసింది. ఏ రోజైతే మీ అమ్మా నాన్నని కష్టపెట్టడం అనేది తప్పుడు విషయం. అమ్మకు సేవ చేయండి. అమ్మ కడుపున ఉన్నప్పుడే ఈవిడ మా ఇంటి పనిమనిషి అని చెప్పొచ్చు కదా. అప్పుడే మీ ద్వేషాన్ని చూపించొచ్చు కదా. ఎందుకు అంత త్వరగా కడుపులో నుంచి బయటకొచ్చారు? ఏం 9 నెలలుగా మీరు కడుపులో కూర్చున్నారు? అద్దె కూలి ఏదీ లేదు. ఇవన్నీ ఈరోజు చేస్తున్నారు కదా, మరి ఆ రోజు చేస్తుండొచ్చు కదా. అంటే గర్భంలో ఉన్నప్పుడే చేయొచ్చు కదా. ఇప్పుడెందుకు ఇవన్నీ చేస్తున్నారు? కడుపులో నుంచి బయటికొచ్చి పెద్దవారై మీ కాళ్లమీద నిలబడ్డ తర్వాత అమ్మకు ఎలాంటి విలువ లేకుండా పోతోంది. వారికంటూ ఒక విలువ లేకుండా పోతుందే. ఎవరైతే నిన్ను జీవితమంతా పెంచారో, ఎవరైతే తన ఎదలోంచి పాలిచ్చి నిన్నింత పెద్దవాణ్ణి చేశారో ఆవిడ్ని నువ్వు ఈ విధంగా చూస్తావా? ఇది చూసి సిగ్గుపడవలసిన విషయం. ఈ విధంగా మన ఇండియాలో లేదు. ఇండియాలో అమ్మా నాన్నలకు సేవ చేయడం, ఈ స్ప్రణకుమారే తన తల్లిదండ్రులకు సేవ చేశాడు. తన భుజాల మీద 2 కూర్చోబెట్టుకుని గుడ్డివాళ్లని అన్ని చోట్లకు యాత్ర చేశాడు. తన తల్లిదండ్రులకు నీళ్లు తీసుకువెళ్లేలోగా వాళ్ళు పాపం చనిపోయారు. మనం స్ప్రణకుమార్లాగా ఉండలేం. అయినా కూడా భుజాన్నెత్తుకుని తిరగక్కర్లేదు. కనీసం ఇంట్లో ఉంచుకుని ప్రేమగా మాట్లాడండి, ప్రేమగా చూసుకోండి. ఎప్పుడైనా వాళ్ళు గుడికి వెళ్లాలనుకుంటే తీసుకుని వెళ్ళండి. ఈ విధంగా చేస్తే వాళ్ల మనసు ఎంతో సంతృప్తి చెందుతుంది. వాళ్లకు మనశ్శాంతి కలుగుతుంది. ఇవన్నీ చేస్తే ఎంత ఆశీర్వాదం దక్కుతుందో తెలుసా? అన్నీ నాకు అమరినట్టే కొడుకు కోడలు ఎప్పుడూ ఎవరికీ దొరకరు అనుకుంటారు. లోకంలో ఎంతకంటే మరి ఇంకేం కావాలంటారు చెప్పండి? మిగతా భోజనం, వసతి ఇవన్నీ అందరికీ ఖచ్చితంగా సమకూరాల్సినవి. అయినా అమ్మా నాన్నల ఆశీర్వాదం అందరికీ దొరుకుతుందా? ఎంతో పుణ్యం చేసి ఉంటే గాని తల్లిదండ్రులకు సేవ చేసే అవకాశం దొరకదు. ఎవరైనా జీవితంలో సంతోషంగా ఉండాలంటే మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని మీరు పొందాలి. ఈ జన్మలో అయినా, పోయిన జన్మలోనైనా, ఏ జన్మలోనైనా మీకు సుఖం ప్రాప్తిస్తుంది. కాని ఎవరైతే తల్లిదండ్రులను తిట్టి కొంచెం కూడా పట్టించుకోకుండా ఉంటారో వాళ్ళు ఈ జన్మలో కష్టపడతారు, మిగతా అన్ని జన్మల్లోనూ కష్టపడతారు. తల్లిదండ్రులను మీరు ఏ రోజూ వదిలిపెట్టకండి. తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని పొందండి. జై సచ్చిదానంద.